నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అజారుద్దీన్ బరిలోకి దింపాలి అని ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అఫ్ కోర్స్ ఆయనకు మంత్రి పదవి ఇచ్చే ముందు కూడా బహుశా ఆలోచన ఇదే ఉండొచ్చు. ఎందుకంటే కవిత అంటే అప్పటికి కవిత రాజీనామా దిశగా ఆలోచనలు నడుస్తున్నాయి. కవిత ఇష్యూ నడుస్తుంది ఎపిసోడ్ బీఆర్ఎస్ పార్టీలో. సో ఇప్పుడు ఆ సీన్ రానే వచ్చింది. బండారు రామ్మోహన్ రావు గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే. శ్రీకాంత్ గారు నమస్తే. సో కవిత స్థానంలో అజారుద్దీన్ ఎమ్మెల్సీగా ఉప ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్టు అఫ్ కోర్స్ చాలా సందర్భాల్లో అంచనా వేశాం. ఈ రోజు అది కనిపిస్తోంది. సో ఎట్లా చూడొచ్చు ఈ మున్సిపల్ ఎలక్షన్స్ ని ఎట్లా చూడొచ్చు, ప్రతిపక్షాన్ని ఎట్లా అంచనా వేయొచ్చు, ఈ ఎన్నికను ఎట్లా చూడొచ్చు? శ్రీకాంత్ గారు, మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నమస్తే అండి. అంత సాధ్యం కాదంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు అజరుద్దీన్ కోసం చేసినట్టు కాదు కానీ మొదలు అనుకున్నాను చాలా రోజు నుంచి. కానీ స్థానిక సంస్థల ఎన్నికలు కదా, దీనిలో ఇప్పుడు ఎలక్షన్లలో మన సర్పంచ్ వార్డు మెంబర్ లేదు కానీ వాళ్ళకి ఓటు హక్కు లేదు. స్థానిక ప్రభుత్వాల దాంట్లో ఓటు హక్కు లేదు. దాని గురించి కొట్లాడుతున్నాం. ఏమున్నాయింది, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ కౌన్సిలర్, అట్లా కార్పొరేటర్, చైర్మన్ మాత్రమే వీళ్ళకి ఎలక్షన్స్ ఉంటాయి. పరోక్ష ఎన్నికలు కనుక జిల్లా పరిషత్ చైర్మన్ వాళ్ళందరూ ఆల్రెడీ మెంబర్లే ఉంటారు కదా. ఎంపీటీసీ ఎంపీపీ ప్రెసిడెంట్ అవుతారు, జెడ్పీటీసీ జెడ్పీ ప్రెసిడెంట్ అవుతారు. కనుక జెడ్పీటీసీ, ఎంపీటీసీ, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఈ నలుగురికి ఓటు హక్కు ఉంటుంది బేసిక్ గా. కానీ ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఇంక ఎలక్షన్ నోటిఫికేషన్ రాలేదు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ అసలు ఇప్పుడు చేసేటట్లేదు. చేసినా కూడా ఈ 2 నెలల మూస్తేయాలేవో తెలియదు. కాలం ముంచుకొస్తుంది. 2.5 నెలలు అయిపోయింది. అక్టోబర్ 31 నాడు ఆయన మంత్రి పదవి ఇచ్చారు. ఏప్రిల్ 30వ తేదీకి పూర్తి కావాలి. అంటే ఆ రోజుకి మళ్ళీ ఎన్నిక కావాలి. లేకపోతే ఏప్రిల్ 30 నాడు పదవి పోతుంది. కనుక ఏమున్నా ఇంకా 2 నెలల టైం, 3 నెలల టైం మాత్రమే ఉన్నది. 3 నెలల టైంలో నెల ముందు ఖాళీ అయ్యి మొత్తం సిద్ధమైతేనే వాళ్ళు అది నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు. దీనికి 3 అవరోధాలు ఉన్నాయి శ్రీకాంత్. ఒకటేమో దేశవ్యాప్తంగా ఉప ఎన్నికలను ఒకేసారి నిర్వహిస్తారు. అంటే మేలోనో అంటే మన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి ఎలక్షన్ నోటిఫికేషన్ రావాలి. అందులోనే ఈ భాగంగా జరుగుతుంది. కనుక ఏప్రిల్ జరుగుద్ది అనుకుందాం కొద్దిసేపటికి. అప్పటికి ఏప్రిల్ అంటే మార్చి 31 నాటికి ఇవన్నీ పూర్తి కావాలి. ఇవాళ జనవరి అర్ధ భాగం కొట్టేసేసాను. 10వ తారీఖు దాకా వస్తున్నాం, పోయింది. కనుక అట్లా చూసుకుంటే మనకు రేపు ఈ మున్సిపల్ ఎన్నికలు ఫిబ్రవరి మొదటి వారం, 2వ వారం కన్నా పూర్తి అయితే అనుకుంటాను. ఇది బాగానే ఉంటది. కానీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ విడిచిపెట్టి కనుక ఎన్నికలకు పోతే వాళ్ళు కోర్టుకు వెళ్తారు. మాకు ఎన్నికలు జరపండి, మా ఎన్నికలు పెట్టండి, మా ఓటాకు ఎట్లా తీసేస్తారని కోర్టుకు పోయారు అనుకోండి, మళ్ళీ 6 నెలలు పడితే, సంవత్సరం పడుతుంది. అందుకనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కూడా సాధ్యమైనంత వరకు ఫిబ్రవరిలోగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించే ధైర్యం ప్రభుత్వానికి ఉందా? ఎందుకంటే దాని వెనకాల కామారెడ్డి డిక్లరేషన్ ఉంది. అది కాదని ముందుకెళ్తే ఖచ్చితంగా ప్రభుత్వానికి భారీ ఎదురు దెబ్బేది. బీసీ సంఘాలు మొత్తం కూడా లేచి కూర్చుంటాయి. కామారెడ్డి డిక్లరేషన్ రెండింటికి ఉన్నది. అవును. ఇప్పుడు కౌన్సిలర్లకు లేదా, కార్పొరేటర్ లేదా, రెండింటికి ఉన్నది. 40% అంటే ఈ లెక్కన మరి పార్టీ సేమ్ గ్రామ పంచాయతీలు ఏదైతే ఒక స్ట్రాటజీగా పోయినరో, పార్టీ పరంగా ఇస్తాం, కోర్టులో పంచాయతీలు నడుస్తున్నాయి, కోర్టు లీగల్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి మరి ఆ విధంగా ముందుకెళ్తారా? ఎట్లా అయినా కూడా అప్పుడు మనకు పంచాయతీ ఎన్నికలు పార్టీలు లేవు కనుక అటో ఇటో గెటాను కాగలిగింది. కానీ ఇక్కడ అట్లా కదా, బీఫామ్ ఇవ్వాలి కదా. బీఫామ్ ఇవ్వాలంటే అదే 23% తో ఎన్నికలకు పోవాల్సి వస్తుంది. పోయి అదనంగా కూడా బీఫామ్ బీసీలకు ఇవ్వాల్సి వస్తుంది. ఒకవేళ పార్టీ పరంగా పోదాం అనుకుంటే కూడా అదనంగా ఇక్కడ చూపించాల్సి వస్తుంది. అక్కడ అట్లా కాదు. పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ 23% ఉన్నా, 17% దక్కినా చివరికి 50% దాకా బీసీలు గెలిచారు. వార్డు మెంబర్లకు కానీ సర్పంచ్ 50% మీకే గెలిచారు. అది వేరు. కానీ ఇప్పుడు బీఫామ్ అయితే కనుక మిగతా పార్టీలు ఓసీని పెట్టి వీళ్ళు బీసీని పెట్టిన అనుకోండి, అటు గెలుస్తారా గెలవాలన్న సమస్య వస్తుంది కదా. అందుకని ఇక్కడ ప్రత్యక్షంగా పట్టుబడతారు ఇక్కడ. అందుకనే ఇవాళ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రాబ్లం ఎట్లానో మున్సిపాలిటీలో కూడా ఇదే సమస్య వస్తుంది. రెండోది ఏంటంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 30% పైగా, ఆల్మోస్ట్ 30% దగ్గరగా బీఆర్ఎస్ గెలిచింది. ఒక 5% మనకు అది 55% దాటలేదు. లెక్క అయితే మనకు పత్రికల్లో మొదటి వచ్చిన లెక్క. వీళ్ళేమో ఆ 10 మందిని ఇటు అటు వేసుకుంటున్నారు. ఏకగిరి వాళ్ళు లేకపోతే ఇండిపెండెంట్ ఇటు బీఆర్ఎస్ వేసుకుంటుంది, మేము 35% గెలిచినామని ఇటు కాంగ్రెస్ వేసుకుంటుంది. బీజేపీ నిజాయితీకి 5 నుంచి 6% గెలిచినామంటుంది. అంటే ఇక్కడ పార్టీ గుర్తులు లేకపోతేనే పర్సంటేజ్లు ఇంత గెలిచాం అంత గెలిచామని మాట్లాడుకున్నారు. రేపు పొద్దున పార్టీ గుర్తుల మీద పోతే సో ఎట్లాంటి ఎన్నికను మనం చూడొచ్చు? ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ 34% గెలిచింది. ఇప్పుడు ఎంపీటీసీ, జడ్పీ ఎన్నికలకు ఎందుకు పోతున్నారంటే గ్రామ పంచాయతీలో మొత్తం స్వీప్ ఏం చేస్తాం 70 నుంచి 80% గెలుస్తాం అనుకున్నారు. గతంలో బీఆర్ఎస్ కూడా 70% పైన 80% గెలిచింది అప్పుడు. కానీ అది
మన రాష్ట్ర ఎన్నికలు వేరు, అది వేరు. Of ఇప్పుడు course, ఇక్కడికి వచ్చే 30% అయితే అటు పోయింది కదా, 30 అంటే 33 అంటున్నారు, మొత్తం 30% బీఆర్ఎస్ పోయింది కనుక ఓ 10% వరకు సానుభూతి పరులు లేకుంటే బీజేపీ అంటే 40% లేదు కదా, 60 లోపలనే ఉన్నారు కదా వీళ్ళు. కనుక అక్కడ చుట్టుతిరైందని ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు కూడా 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి రిజర్వేషన్లు, రెండోది రైతు బంధు లాంటి, అంటే గ్రామాల్లో అది సమస్య వస్తుంది కదా, వేయాల్సి వస్తుంది. ఇట్లా మున్సిపాలిటీలో రైతు బంధువులు ఆల్మోస్ట్ లేనట్టు లెక్క. మున్సిపాలిటీ ఎన్నికలకు వచ్చే వాళ్ళు రైతులు ఉంటారు, మున్సిపాలిటీలో ఉంటారు, కానీ అది పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చు అని మొదలు మున్సిపల్ ఎన్నికలు పోతున్నారు. నా ఉద్దేశం ఏంటంటే ఈ మున్సిపల్ ఎన్నికలు 2 చేసిన తర్వాత కూడా ఎంపీటీసీ జడ్పీటీసీ కూడా ఈ ఊపులో చేసేస్తే బెస్ట్. ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరగక ముందే ఎప్పుడో చేయాల్సింది, ఇది కూడా చేయాల్సింది బెస్ట్ అంటున్నాను నేను. అట్లా జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎప్పుడైనా జరిగాయి కనుక జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా రేపు కొట్టుకోవచ్చు. మా పదవి కాలం అయిపోయింది, ఫిబ్రవరి 10కి అయిపోతుంది కనుక రేపు ఏమన్నా ఏ కార్పొరేటరో మా ఓటు హక్కును నిరాకరిస్తున్నారు, జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా మున్సిపాలిటీలో మనకు ఓటు ఉంటుంది కదా కనుక వాళ్ళు కూడా కొట్టుకోవచ్చు రేపు పొద్దున. కానీ ఎమ్మెల్సీ ఎన్నికలు, స్థానిక ప్రభుత్వాల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగాలంటే మాత్రం ఈ 4 ఎన్నికలు జరగాల్సిందే. ఎంపీటీసీ జడ్పీటీసీ మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతూనే అవుతుంది. ఈ సగం జరిపి మాత్రం అట్లా కూడా వీలుందని చూస్తున్నారట. రాజ్యాంగం ప్రకారం మొత్తం ఎన్నికల దాకా ఆగానని ఏం లేదు. కానీ సమస్య ఏంటంటే మిగతా వాళ్ళు కోర్టుకు పోతారు కదా. ఎంపీటీసీ జడ్పీటీసీ అభ్యర్థుల ఆశావాహులు ఏమంటారంటే మున్సిపాలిటీకి మీ ఎన్నికలు జరిపించారు, కార్పొరేషన్లకు ఎన్నికలు జరిపించారు, మమ్మల్ని ఎందుకు మాకు ఎన్నికలు జరపడం లేదని. అది కూడా 1 ఇయర్ అయిపోయింది. ఖచ్చితంగా అవును. ఎందుకంటే ఇందులో ప్రధానంగా వాళ్ళే కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలే ఉంటారు కాబట్టి. సో రేపు పొద్దున పదవి కాలం అయిపోయినటువంటి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కోర్టుకు వెళ్ళినా కానీ ఈ ఎన్నిక మళ్ళా చాలా ఇబ్బందులు ఎదురవుతాయి ప్రభుత్వానికి. వాస్తవం అవుతుంది. అందుకని ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే వీళ్ళిద్దరు త్రిశంక స్వర్గాల్లో ఉన్నారు, అజరుద్దీన్, కోదండరాం. వీళ్ళు అంతే, ఆయన బతికిపోయాడు, ఆ సియాసత్ ఎడిటర్ బతికిపోయాడు, ఎందుకంటే ఈ వివాదాలు లేకుండా పోయింది. అజరుద్దీన్ మన ముందుకు తీసుకురావాల. సుప్రీంకోర్టులో కేసు పరిష్కారం కాంది అయితే వీళ్ళిద్దరు త్రిశంక స్వర్గంలో ఉన్నారు. ఒకటే ఒక మార్గం తప్పించుకోవడానికి ఏప్రిల్ 30 కన్నా ముందు ఒక రోజు రాజీనామా చేయిస్తారు. మళ్ళీ కొంత వెసులుబాటు ఏదో కనిపిస్తోంది ఇక్కడ చూస్తే. ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి కావాల్సినటువంటి ఓట్లలో సరే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు లేకపోయినా కానీ మున్సిపల్ ఓట్లతోటి, మున్సిపల్ ఓటర్లతోటి ఎన్నికలకు పోదాం అన్నది కనిపిస్తోంది. సో ఈ విషయంలో మాత్రం కొంత క్లారిటీ అయితే కనిపిస్తోంది. బట్ ఎటొచ్చి కోదండరాం విషయంలో ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయన్నదే ఒక బిగ్ క్వశ్చన్. వాళ్ళిద్దరు బకరాలు చేసిండు. ఒక నేను మంత్రి పదవి ఇచ్చి బకరాలు చేసిండు, ఏది ఇవ్వకుండా త్రిశంక స్వర్గంలో ఉంచి కోదండరాం గారిని రెండోసారి బకరా కాదు, మొదటిసారి ఏమో అప్పుడు మరి సుప్రీంకోర్టు అభ్యంతరం పెట్టినా మళ్ళీ ఆయనకే ఇవ్వడం అనేది ఆశ పెట్టాం కదా, గాలికి పోయే పేదపిండి కృష్ణార్పణం అన్నట్టు ఆయనకు పదవి ఇస్తున్నారు, రావడం లేదు చూస్తున్నాం. ఇది కూడా అంతే, ఇద్దరిని కూడా ఓ రకంగా చెప్పండి, ఇద్దరు బకరాలు అయిపోయింది, ఇద్దరు కూడా పదవి. అజరుద్దీన్ విషయంలో కొంత ఏదో లూప్స్ ఉన్నట్టు కనిపిస్తోంది, కొంత ఆశ కనిపిస్తుంది. ఎందుకంటే మరి హరికృష్ణ సీన్ రిపీట్ అవుతుందని మాత్రం అనిపించట్లేదు కదా ఈ ఎపిసోడ్ చూస్తే. అంటే అందుకని దానికి ఒక సాంకేతికంగా ఏం చేయొచ్చు అంటే ఓ 2 రోజుల ముందు రాజీనామా చేయించి, ఏప్రిల్ 30 కంటే ముందు ఆయనే రాజీనామా చేసినట్టు చేసి, లేకుంటే పదవి ఆటోమేటిక్ గా పోయేదాకా చూసి తర్వాత 10 రోజులకి మళ్ళీ నియమిస్తారు అనుకోండి మంత్రిగా. ప్రమాణ స్వీకారం 2 సార్లు అయింది అంతే, మరొక 6 నెలలు టైం తీసుకుంటారు అనుకుంటున్నా. అప్పటికి పూర్తి స్థాయిలో అన్ని ఎన్నికలు జరిగిపోతాయి. స్థానిక ప్రభుత్వాలు ఎన్నికలు కాదు, నవంబర్ వచ్చింది అనుకోండి, నవంబర్ వస్తే మళ్ళీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఇది మండలాలు కూడా స్థానాలు ఖాళీ అవుతున్నాయి కనుక 26 నవంబర్కి వచ్చే కల్లా 1-2 స్థానాలు ఖాళీ అయితే కనుక అప్పటికల్లా చూస్తారేమో చెప్పొచ్చు. కానీ ఇదైతే అజరుద్దీన్ మాత్రం పదవి కన్నా ఉన్నదని అంటున్నాడు ఇప్పటికి కూడా. లెట్స్ సీ. చాలా సందర్భాల్లో మీ ప్రిడిక్షన్స్ చాలా అఫ్ కోర్స్ సక్సెస్ అయినాయి. చూద్దాం ఈ ప్రిడిక్షన్ ఎట్లా ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ బండారు రామ్మోహన్ రావు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మొత్తానికి అజరుద్దీన్కి పదవి రాబోతోందా, అజరుద్దీన్ పదవికి గండం కాబోతోందా? ఏప్రిల్ 30 లోపు ఆయన మంత్రివర్గంలో మంత్రిగా కొనసాగుతారు. ఆ తర్వాత ఏదో ఒక చట్టసభల్లో ఉండాలి, లేదంటే మండలిలో ఉండాలి, లేదు పక్షంలో ఖచ్చితంగా ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. బట్ ప్రభుత్వం మాత్రం మున్సిపల్ ఓట్లతోటి ఉప ఎన్నికకి వెళ్ళాలి అన్నటువంటి జోనర్లో ప్రభుత్వం కనిపిస్తోంది. బట్ అదే జరిగితే కనుక ఆల్రెడీ పదవి కాలం అయిపోయినటువంటి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు మా ఓటు హక్కును కాలు రాస్తున్నారు, మా ఓటు హక్కు పోతుందని చెప్పేసి కనుక కోర్టుకు వెళ్తే ఇది హక్కుకు సంబంధించింది, ఓటుకు సంబంధించినటువంటి విషయం కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా లీగల్ ఇష్యూస్ కూడా ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. చూద్దాం ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయో. ఒక త్రిశంకు స్వర్గం మాత్రం కనిపిస్తోంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్.